హాయ్ అండి. యూరిక్ యాసిడ్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. యూరిక్ యాసిడ్ దానికన్నా ముందు ఏంటి అంటే ఫ్యూరిన్ అనే పదార్థం గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఫ్యూరిన్ అనేది కణజాల లోపల ఉన్నటువంటి సహజమైన పదార్థము. ఇది బ్లాస్ట్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ని వెలువరుస్తుందనమాట. సో ఇది ఎక్కువగా తింటున్నటువంటి ఫుడ్లో కూడా ఉంటుంది. మటన్ కావచ్చు, బీర్లు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకా స్వీట్ పదార్థాలు కావచ్చు, తీపి పదార్థాలు, షుగర్ ఇలాంటివి అనేటివి వీటిల్లో కూడా ప్యూరిన్ అనే పదార్థము ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా కన్జ్యూమ్ అంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే సో ఫుడ్ నుండి కూడా ప్యూరిన్ అనేది మనం అందించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. కిడ్నీస్ ఎంతవరకు భరిస్తాయి? కొంత బయటికి పంపించడం జరుగుతుంది, ఆల్రెడీ కొంత ఉండడే జరుగుతుంది. మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది, మిగతాదంతా బయటికి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫుడ్ నుండి ఎక్కువగా మనము ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడము అనేది ఉంటుందో సో దానివల్ల ఫ్యూరిన్ ఎక్కువగా వస్తుంది. సో ఫ్యూరిన్ నుండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ డల్ అయిపోవడము, ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి తగ్గిపోవడము, అండ్ నీ పెయిన్స్ రావడము, ముఖము, కాళ్ళు, కీళ్ళ వాపులు రావడము, సో ఫైనల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవి అనేటివి ఎలా రాకుండా చూసుకోవాలనుకున్నట్లయితే హెల్దీగా తినాలి, హెల్దీగా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది ఆరోగ్యంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క మరి ఎక్కువగా లెవెల్స్ అనేటివి పెరగకూడదు అనుకున్నట్లయితే వాటర్ ఇంటేకింగ్ ఎక్కువగా జరగాలి. సో డైలీ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. తింటున్నటువంటి ఫుడ్లో ప్యూరిన్ అనే పదార్థం లేకుండా చూసుకోవాలి. సో ఇలా మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే సో మీరు ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్స్ బారిన పడకుండా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.